ఎన్ఎస్ఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు అయితే దేశంలో ఎల్పిజి కొరత వల్ల అనేక స్కూల్స్, యూనివర్సిటీలు, హాస్టల్స్ మూతబడి అనేక మంది విద్యార్థులు నానా కష్టాలు పడతా ఉన్నారు. ఈ యొక్క సంక్షోభాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఏ పిలుపు మేరకు మేము ఈరోజు గాంధీ భవన్లో నిరసన కార్యక్రమాన్ని ఎన్ఎస్ఏ తెలంగాణ తరఫున నిర్వహించడం జరుగుతుంది. మేమందరం కూడా ముందుగా మోడీ గారు ద గ్రేట్ సైంటిస్ట్, వైట్ పేపర్ సైంటిస్ట్ అయినటువంటి మోడీ గారు చెప్పినట్టు ఒక నాలా దగ్గరికి పోయినాం. నాలా దగ్గరికి పోయి ఆడ ఒక గటర్ పెట్టి దానికి ఒక పైప్ పెట్టినాం. పైప్ పెట్టి గ్యాస్ వస్తుందేమో, దాంతో వంట అవుతుందేమో అని చెప్పి ముందుగా ఆ ప్రయోగం చేసినాం. ద గ్రేట్ నరేంద్ర మోడీ ద సైంటిస్ట్, వైట్ పేపర్ సైంటిస్ట్ చెప్పినట్టు గ్యాసు రాలే, వంట కాలే. సో దాన్ని ఏదైతే సిలిండర్ని చంపేసి నిరసన అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఎల్పిజి కొరత వల్ల అనేక మంది హాస్టల్స్ లేకపోతే హోటల్స్ ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో ఎన్ని సమస్యలు ఇదైతుందో ఆ అన్ని అంశాలతో తీసుకొని మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని గాంధీ భవన్లో చేయడం జరుగుతుంది. మేము ఈ నరేంద్ర మోడీ గారిని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు 2016లో డిమానిటైజేషన్ అని చెప్పేసి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు మమ్మల్ని అందరినీ నుంచోబెట్టడం జరిగింది. 2020లో మమ్మల్ని ఎడ్డిగోరలను చేసి మీరు మాతోటి తాళీలు కొట్టిపించి నానా స్టంట్లు చేయించారు. ఈరోజు మళ్ళీ ఎల్పిజి గ్యాస్ల ముందు, ఏజెన్సీల ముందు బార్లు తీరి హోటళ్ళు పోయి హోటళ్ళు బంద్ చేసుకొని, హాస్టళ్ళు బంద్ చేసుకొని, స్కూళ్ళు బంద్ చేసుకొని, యూనివర్సిటీలు బంద్ చేసుకొని అనేక సమస్యలు ఈ దేశంలో వాళ్ళు పడతా ఉన్నారని, ప్రజలు పడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, మీరు 56 ఇంచు చప్పన్ ఛాతీ అని ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో, విశ్వగురుగా చెప్పుకుంటారో, మీరు హమారే పప్పానే దేశ్కు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినని చెప్పేసి, పాప యుక్రెయిన్ యుద్ధం ఆపినని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే చేస్తారో, అంత పెద్ద యుద్ధం ఆపిన మీరు ఎల్పిజిని మాత్రం ఇంకా ఈ దేశానికి కొరత ఉండటం అనేది సిగ్గుచేటని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాబోయే 2-3 రోజుల్లో దీని మీద తగు చర్యలు తీసుకొని ప్రతి విద్యార్థికి తన ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు అయిపోయిందంటే యూనివర్సిటీలలో, స్కూళ్ళలో, కాలేజీలలో స్కూళ్ళు అన్నీ కూడా బంద్ చేసుకొని పిల్లలను ఫుడ్ పెట్టే పరిస్థితి లేకుండా చేసిరు. ఈ సంక్షోభం నుంచి బయట పడేయాలని చెప్పేసి ఇంత జరుగుతుంటే, దేశంలో పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకున్నా, రాహుల్ గాంధీ ప్యాంటు పైకి ఉందా, రాహుల్ గాంధీ 6 ప్యాక్స్ ఉన్నాయా, రాహుల్ గాంధీ ఛాయ్ తాగుతుండా, రాహుల్ గాంధీ బిస్కెట్ తింటున్నా అని చెప్పేసి సిగ్గు శరం లేని ఆ మంత్రులు, ఆ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ పార్లమెంట్లో మాట్లాడడం చాలా సిగ్గుచేటు. రాహుల్ గాంధీ గారు ఈ దేశం గురించి, ఈ దేశ ప్రజల గురించి, విద్యార్థుల గురించి కొట్లాడుతూ ప్రశ్నిస్తుంటే, మీ పనికిరాని సన్యాసి ఆ మోడీ పోయి వేరే రాష్ట్రాలలో ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ క్యాంపెయినింగ్ చేయడం కూడా సిగ్గుచేటు. పార్లమెంట్ రాకుండా ప్రతిపక్షాలకి సమాధానాలు చెప్పకుండా అక్కడ చేయడం కూడా సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు ఈ విషయానికై స్పందించి తొందరగా తగు చర్యలు తీసుకోకపోతే వాళ్ళ ఇల్లులు, వాళ్ళ ఆఫీసులు కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున హెచ్చరిస్తూ, ఈ యొక్క సంక్షోభాన్ని అతి త్వరలో ప్రజలు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేలాగా చూడాలని చెప్పి, ఎందుకంటే మీ జీవితం మొత్తం కూడా ఫేక్ ప్రచారాలతో అయిపోయింది. అగో షిప్ వచ్చింది, ఇగో వస్తుంది, ఇగో వచ్చింది, ఇగో దాటిపోయింది, ఇగో ఉగో అని చెప్పి ఈ ముచ్చట చెప్పడమే, అంటే 15-12 సంవత్సరాల నుంచి వింటున్నారు కదా అని చెప్పి ముచ్చట చెప్పడమే మీ పని అయిపోయింది. సో ఈ ముచ్చట చెప్పడము ఫేక్ది బంద్ చేసి ముందు ప్రజలకు ఏం కావాలో, దాన్ని ముందుగా విద్యార్థులకు ఏం కావాలో ఈ విషయాన్ని తీర్చాలని, సమకూర్చాలని, ఎల్పిజి విషయంలో అనేక మంది సమస్యలు పడుతున్నారు కాబట్టి ఆ సమస్యల నుంచి సమస్య లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎటువంటి రియాక్షన్ లేకపోయినా కూడా 2-3 రోజులలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీల ఇల్లులు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బాస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండకపోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది, కానీ జాతీయ వ్యాప్తంగా ఉంది కదా. స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ కావట్లే కదా. స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదు కదా. యూనివర్సిటీలలో హాస్టల్ పెట్టే పరిస్థితి లేదు కదా. సో ఆ విషయాల మీద మేము ఈరోజు జాతీయ వ్యాప్తంగా జాతీయ ఎన్ఎస్ఏ కమిటీ తీసుకున్న ఒక పిలుపు మేరకు మేము అన్ని దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేస్తాం.